అందరికీ నమస్కారము. పద్య సౌరభం ఛానల్కు స్వాగతం. బాల వ్యాకరణము క్రియాపరిచ్ఛేదము 78వ సూత్రం నుండి విందాం. 78వ సూత్రము. అన్వాదుల కించుక్కు పరంబగునప్పుడు పుగాగమంబగు మానునకు విభాషణగు. అన్వాదులకు అను, విను, కను, తిను, మాను మొదలైనవన్నీ కూడా అన్వాదులు. ఈ అన్వాదులకు ఇంచుక్కు పరంబగునప్పుడు ఇంచుక్కు ఎప్పుడు వస్తుంది? సర్వమునకు ప్రేరణమునందు ఇంచుక్కగు సూత్రం ప్రకారం ఇంచుక్కు చేరినప్పుడు పుగాగమంబగు. పుగాగమం అంటే పు అనేటువంటిది ఆగమంగా వస్తుంది, అది ముందటి దానికి ధాతువుకు చేరుతుంది. మానునకు విభాషణగు. ఆ పుగాగమం అనేటువంటిది అన్వాదుల్లో అన్నింటికి చేరగా మాను అనేటువంటి శబ్దానికి మాత్రం విభాషగా చేరుతుంది. అంటే చేరిన రూపము ఉంటుంది, చేరని రూపము ఉంటుంది. అన్వాదులు అను, విను, కను, తిను మొదలైనవి అన్వాదులు. అన్వాదులకు ఇంచుక్కు ఎప్పుడు పరమవుతుంది? సర్వంబునకు ప్రేరణంబునందు ఇంచుక్కగు అనేటువంటి సూత్రం ప్రకారం అన్నింటికి ఇంచుక్కు పరమవుతుంది. పరం కాగా సంధి జరిగి అను ప్లస్ ఇంచు సంధి జరిగేటువంటి సందర్భంలో అను ప్లస్ ఇంచుకు పరమైనప్పుడు సంధి జరిగే సందర్భంలో ఈ సూత్రం ప్రకారం అన్వాదులకు ఇంచుకు పరం పోగినప్పుడు పు ఆగమంగా వస్తుంది. పు ఆగమంగా వచ్చి ఏమవుతుంది? అను ప్లస్ పు ప్లస్ ఇంచు. అను ప్లస్ పు ప్లస్ ఇంచు ఏమవుతుంది? అను ప్లస్ పు ప్లస్ ఇంచు అనుపించు అవుతుంది. అను ప్లస్ పు ప్లస్ ఇంచు ఏమవుతుంది? అనుపించు. కాగా మనకు 85వ సూత్రం ప్రకారం ఇత్వంబు గాని ఎత్వంబు గాని కూడుచో అనవాద్యం పైన ఉత్వంబునకు ఇత్వంబగు సూత్రం ప్రకారం ఇక్కడ ఇత్వం తోటి కూడుకుంది అనవాద్యం. ఆద్యంలో లేనటువంటి అక్షరం ఇత్వంతో కూడుకుంది కాబట్టి 85వ సూత్రం ప్రకారం ఉత్వం ఇత్వంగా మారి అనిపించు అనేటువంటి రూపం మనకు ఏర్పడింది. అలాగే మిగిలినవి కూడా విను ప్లస్ ఇంచు ఏమవుతుంది? వినిపించు అవుతుంది. పుగాగమం వచ్చి ఇత్వం వచ్చి వినిపించు. తిను ప్లస్ ఇంచు తినిపించు. కను ప్లస్ ఇంచు కనిపించు. ఈ రూపాలు ఏర్పడతాయి. అయితే మానుకు విభాష అన్నాడు. మాను ప్లస్ ఇంచు పుగాగమం వచ్చినప్పుడు ఏమవుతుంది? మాను ప్లస్ పు ప్లస్ ఇంచు. మాను ప్లస్ పించు. ఇత్వంబు గాని ఎత్వంబు గాని కూడుచు అనవాద్యం పైన ఉత్వంబునకు ఇత్వం వచ్చి మాని పించు. కాగా ఇది విభాష అన్నాడు. పుగాగమం రావడం అనేది విభాష అన్నాడు కాబట్టి రాణి పక్షంలో మానో ప్లస్ ఇంచు అలాగే ఉండి మానో ప్లస్ ఇంచు సంధి జరిగి మానించు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అన్వాదులకు ఇంచుక్కు పరంబగునప్పుడు పుగాగమంబగు మానునకు విభాషణకు. అను, విను, కను మొదలైన ధాతువులని అనువాదులు అంటున్నాం. వాటికి సర్వమునకు ప్రేరణమునందు ఇంచుక్కగు సూత్రం ప్రకారం ఇంచుక్కు పరమైనప్పుడు ఈ సూత్రం ప్రకారం పుగాగమం చేరుతుంది. అనుధాతువుకి ఇంచుక్కు పరమైనప్పుడు ఈ సూత్రం ప్రకారం పుగాగమం వచ్చి అనుప్పు ప్లస్ ఇంచు అనుపించు. ఇత్వంబు గాని ఎత్వంబు గాని కూడుచో అనవాద్యం పైన ఉత్వంబునకు ఇత్వంబగు అని 85వ సూత్రం ప్రకారం ఇందులోని ఉత్వం ఇత్వంగా మారి అనిపించు అనే రూపం ఏర్పడింది. అలాగే వినిపించు, తినిపించు, కనిపించు, మానిపించు రూపం ఏర్పడింది. అయితే మానునకు మాత్రం పుగాగమం విభాష అన్నాడు కాబట్టి పుగాగమం రాని పక్షంలో మాను ప్లస్ ఇంచు మానించు అనే రూపం ఏర్పడుతుంది. కేవలం మాను శబ్దానికి మాత్రమే మానించు, మానిపించు రూపాలు ఉంటాయి. మిగతా వాటికి అనించు అనే రూపం ఉండదు. అనిపించు, వినిపించు, తినిపించు రూపాలు మాత్రమే మనకు ఉంటాయి. కనిపించు అనేటువంటి దానికి మాత్రం ఆది దీర్ఘం అవుతుందని ముందటి సూత్రంలో చెప్పి కానిపించు అనేటువంటి రూపం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. 79వ సూత్రము. అడ్డాదులకు ఇంచుక్కు పరంబగునప్పుడు గుగాగమంబగును అప్పాదులకు విభాషణగును. అడ్డాదులకు అడ్డా, చిత్త, ఓర, పెళ్ళ, మట్ట మొదలైనవి అడ్డాదులు. అడ్డాదులకు ఇంచుక్కు పరంబైనప్పుడు ఇంచుక్కు పరమైతే ఇంచుక్కు రెండు రకాలుగా, ఒకటి స్వార్థంలో రెండోది ప్రేరణార్థంలో. ఇంచుక్కు పరమైనప్పుడు గుగాగమంబగు గు అనేది ఆగమంగా వస్తుంది. అప్పాదులకు విభాషణకు ఆ ఇంచుక్కు పరమైనప్పుడు అప్ప, ఒప్ప, కోప మొదలైనటువంటి పదాలకు గుగాగమం రావడం విభాషగా జరుగుతుంది. చూద్దాం. అడ్డా అనేటువంటి పదానికి ఇంచుక్కు పరమైనప్పుడు 65వ సూత్రం ప్రకారం అడ్డా అనేటువంటిది నామపదం కాబట్టి ధాతుత్వ వివక్ష చేత 63వ సూత్రం ప్రకారం దీనికి ఇంచుక్కు చేరుతుంది. సంస్కృతమున అంగలాదులకు ఇంచుక్కగు సూత్రం ప్రకారం ఇంచుక్కు చేరుతుంది. ఇంతకు ముందు సూత్రంలో మనకు సర్వమునకు ప్రేరణమునందు ఇంచుక్కగు కావున అక్కడ 70వ సూత్రం ప్రకారం చేరేది ప్రేరణార్థంలో చేరే ఇంచుక్కు. ఇక్కడ 63వ సూత్రంలో చేరే ఇంచుక్కు సర్వం సంస్కృతమున అంగలాదులకు ఇంచుక్కగు సూత్రం ప్రకారం స్వార్థంలో చేరేటువంటి ఇంచుక్కు. ఇది
అడ్డా అనేటువంటి ఈ నామపదానికి ధాతుత్వ వివక్ష చేత, అంటే మనకు 65వ సూత్రంలో ధాతువుకు చెప్పబడినటువంటి కార్యమే నామపదాలకు కూడా చెప్పాడు కాబట్టి నామపదాలకి కూడా మనకు అక్కడ ఇంచుక్ అనేటువంటి ప్రత్యయం చేరుతుంది అనేటువంటి ఆలోచన చేత 63వ సూత్రం ప్రకారం అడ్డా అనేటువంటి పదానికి సంస్కృతంలో అంగలాదులకు ఇంచుక్క సూత్రం ప్రకారం ఇంచుక్కు చేరింది. చేరగా అడ్డా ప్లస్ ఇంచు కాగా ఈ సూత్రం ప్రకారం అడ్డాదులకు ఇంచుక్కు పరంపగునప్పుడు గుగాగమం కదా, కాబట్టి ఇక్కడ గు ఆగమంగా వచ్చి అడ్డా ప్లస్ గ్ ప్లస్ ఇంచు ఏమైంది? అడ్డగించు. అడ్డగించు అనే రూపం ఏర్పడింది. అలాగే చిత్త అనేటువంటి పదానికి ఇంచుక్కు పరమైనప్పుడు ఈ సూత్రం ప్రకారం గుగాగమం వచ్చి చిత్త ప్లస్ గ్ ప్లస్ ఇంచు చిత్తగించు. అలాగే ఓరా ప్లస్ ఇంచు ఓరగించు, గుగాగమం వచ్చి ఓరగించు. పెల్లా ప్లస్ ఇంచు పెల్లగించు. మట్టా ప్లస్ ఇంచు మట్టగించు. ఇవన్నిటిలో కూడా వచ్చేటువంటి ఏంటి? గుగాగమం అనేటువంటి ఆగమంగా వచ్చి గు అనేది ఆగమంగా వచ్చి మట్టగించు, ఓరగించు, పెల్లగించు, చిత్తగించు, అడ్డగించు రూపాలు ఏర్పడ్డాయి. అయితే అప్పాదులకు విభాష అన్నాడు. అప్పాదులు అప్ప, ఉప్ప, కోప ఈ పదాలకు గుగాగమం అనేటువంటి విభాష అంటున్నాడు. అప్ప అనే పదానికి ఇంచుక్కు పరమైనప్పుడు గుగాగమం వస్తే అప్ప ప్లస్ గ్ ప్లస్ ఇంచు ఏం కావాలి? అప్పగించు అనేటువంటి రూపం ఏర్పడింది. కాగా ఒకవేళ గుగాగమం నిషేధం అనుకోండి, నిషేధం అనుకుంటే నేరుగా అప్ప ప్లస్ ఇంచు అప్పించు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే ఒప్ప ప్లస్ ఇంచు నేరుగా అయితే ఒప్పించు, గుగాగం వస్తే ఒప్పగించు. గుగాగం వస్తే ఒప్పగించు, రాని పక్షంలో ఒప్పించు అనే రూపం ఏర్పడుతుంది. కోప ప్లస్ ఇంచు గుగాగమం వచ్చిందనుకోండి కోపగించు, గుగాగమం రాని పక్షంలో కోపించు అనేటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. అడ్డాదులకు ఇంచుక్కు పరంబగునప్పుడు గుగాగమం బగును, అప్పాదులకు విభాషణగును. అడ్డా, చిత్త, ఊర మొదలైనవి అడ్డాదులు, అప్ప, ఒప్ప, కోప మొదలైనవి అప్పాదులు. ఈ అడ్డాదులకు ఇంచుక్కు పరమైనప్పుడు ధాతుత్వ వివక్ష చేత 65వ సూత్రం ప్రకారం ధాతుత్వ వివక్ష చేత 63వ సూత్రం ప్రకారం సంస్కృతం నందు అంగలాదులకు ఇంచుక్కగనే సూత్రం ప్రకారం వీటికి ఇంచుక్కు చేరుతుంది. వీటికి ఇంచుక్కు చేరుతుంది. చేరగా అడ్డా ప్లస్ ఇంచు ఈ సూత్రం ప్రకారం అడ్డాదులకు ఇంచుక్కు పరమైనప్పుడు గు ఆగమంగా వచ్చి అడ్డా ప్లస్ గు ప్లస్ ఇంచు అడ్డగించు. అలాగే చిత్తగించు, ఓరగించు, పెళ్లగించు, మట్టగించు. అప్ప ప్లస్ ఇంచు అప్పాదులకు కూడా ఇంచుకు పరమైనప్పుడు గుగాగం వస్తుంది కాబట్టి అప్ప ప్లస్ గు ప్లస్ ఇంచు అప్పగించు. అయితే అప్పాదులకు విభాష అన్నాడు, గుగాగం రావచ్చు రాకపోవచ్చు. వచ్చిన రూపం అప్పగించు, రాని రూపం అప్ప ప్లస్ ఇంచు అప్పించు. అలాగే ఒప్ప ప్లస్ ఇంచు ఒప్పగించు ఒప్పించు, కోప ప్లస్ ఇంచు కోపగించు కోపించు అనేటువంటి రూపాలు ఏర్పడుతున్నాయి. సూత్రము ఆడోడు కూడుల డకారంబునకు చుక్ పరంబగునప్పుడు రేపంబగు. ఆడోడు కూడు, ఆడు ఓడు కూడు ఈ మూడు పదాల్లోని డకారంబునకు చివరగా ఉండేటువంటి ఈ డకారానికి చుక్కు పరంబగునప్పుడు చు అనేటువంటి ప్రత్యయం పరమైనప్పుడు రేపంబగు రేప వస్తుంది. రేప అన్నాడంటే ఇక్కడ సాధు రేపనే వస్తుంది అనేది గుర్తుంచుకోవాలి. ఆడోడు కూడుల డకారానికి చుక్ పరంబగునప్పుడు రేపంబగు. చుక్ ఎప్పుడు వస్తుంది? చుగాగమంబు ఆచ్చికంబై అసంయుక్తంబై అలడరాంతంబులకు బహుళంగానగు అనేటువంటి 73వ సూత్రం ప్రకారం చుగాగమము ఆచ్చికమై ఉండాలి, అది అసంయుక్తమై ఉండాలి. నా లా డా రా అనేటువంటి అక్షరాలు అంతంగా ఉన్నప్పుడు చుగాగమం అనేది బహుళంగా చేరుతుంది. కాబట్టి ఆడు ఓడు కూడు ఈ మూడు పదాలు కూడా ఆచ్చికాలు, ఈ మూడు కూడా అసంయుక్తాలు. వేరే హల్లు ఒకే అక్షరంలో రెండు హల్లులు లేవు కాబట్టి అసంయుక్తాలు. నలడరాంతాల్లో డకారం అంతంగా ఉన్నటువంటి పదాలు. కాబట్టి 73వ సూత్రం ప్రకారం వీటికి ఏం చేరుతుంది? చుగాగమం చేరుతుంది. చు అనేటువంటిది చేరుతుంది. చేరగా ఆడోడు కూడుల డకారం మనకు చుక్ పరంబగునప్పుడు ఇలా చుక్ పరంబగునప్పుడు రేపంబగు రేప వస్తుంది. రేపంబగు అన్నటువంటి దేని స్థానంలో? డకారం స్థానంలో రేప వస్తుంది. రేప అంటే రా సాధు రేప వస్తుంది. వచ్చి ఆరుచు డకారం స్థానంలో రేప వచ్చింది అంటే డా స్థానంలో రా వచ్చి ఉత్తం అలాగే నిలిచి ఉంటుంది. ఆరుచు, ఓరుచు, కూరుచు అనేటువంటి రూపాలు మనకి ఇక్కడ ఏర్పడుతున్నాయి. ఏర్పడగా ఒకవేళ చుగాగం రాని పక్షంలో చుగాగం పరమైనప్పుడు రేపు వస్తుంది. చుగాగం రాని పక్షంలో ఇంచుక్కు పరమైతే
ఆడు ప్లస్ ఇంచు, ఇంచుకు పరమైనప్పుడు సంధి జరిగి ఆడించు. అలాగే ఓడుకు ఇంచుకు పరమైతే ఓడు ప్లస్ ఇంచు ఓడించు అనేటువంటి రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. కూడు ప్లస్ ఇంచు కూడించు అనే రూపాలు ఉంటున్నాయి. అంటే చుగాగమం పరమైన చు అనేటువంటి ప్రత్యయం పరమైనప్పుడు రేప వస్తుంది. చు ప్రత్యయం పరం కాకుండా సర్వమునకు ప్రేరణమునం దించుక సూత్రం ప్రకారం ఇంచుకు పరమైనప్పుడు మాత్రం ఏది రాకుండా సంధి జరిగి ఆడించు ఓడించు కూడించు రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. ఆరుచు ఓరుచు కోరుచు ఆడించు ఓడించు కూడించు అనే రూపాలు ఈ సూత్రం ద్వారా మనకు సాధించబడ్డాయి. 81వ సూత్రము చెడునకు చుప్పుగాగంబులను డాకు అలగు రేపంబును అగు. ఇంతకు ముందు సూత్రంలో ఆడు ఓడు కూడుల డకారానికి రేప వచ్చింది. చుగాగం వచ్చినప్పుడు రేప వచ్చిందంటే అక్కడ సాధు రేపగా తీసుకున్నాం. ఇక్కడ మాత్రం చెడు అనేటువంటి పదానికి చుప్పుగాగంబులను చుగాగము వస్తుంది, అలాగే పుగాగము కూడా చేరుతుంది. చేరగా డాకు అలగు రేపం బగు చెడులో ఉండేటువంటి డకారానికి అలగు రేపం అవుతుంది. చెడుకు చుగాగం వచ్చినప్పుడు చెడు ప్లస్ చు దాస్థానంలో అలగు రేపము. అలగు రేపము అంటే శకటరేప. ఈ శకటరేప చేరినప్పుడు చెరుచు అనే రూపం ఏర్పడింది. అలాగే చెడు ప్లస్ పు డాకు అలగరేప వచ్చి చెరుపు అనే రూపం ఏర్పడింది. చెడు అనేటువంటి పదం గురించి మాత్రమే దీంట్లో చెప్తున్నాడు. చెడు అనేటువంటి పదానికి చుక్ పుగాగమం చు మరియు పు అనేటువంటివి ఆగమంగా వచ్చినప్పుడు దానికి చేరినప్పుడు డా స్థానంలో అలగు రేప చేరుతుంది, అంటే ఆదేశంగా చేరుతుంది. ఇక్కడ డా బదులుగా రా చేరింది, ఉత్తం అలాగే నిలిచి ఉంటుంది. చెడు ప్లస్ చు చెరుచు, చెడు ప్లస్ పు చెరుపు అనే రూపాలు ఏర్పడుతున్నాయి. 82వ సూత్రము పడునకు చుక్కును డాకు అలగు రేపంబును. ఇంతకు ముందేమో చెడుకు చుప్పుగాగంబులు రెండూ వచ్చినాయి. ఇక్కడ పడు అనే ధాతువు కేవలం చుక్కు అనేటువంటి మాత్రమే వస్తుంది. పడు అనేటువంటి ధాతువుకు 73వ సూత్రం ప్రకారము చుగాగం ఎక్కడ చేరుతుంది? ఆచ్చికంబై అసంయుక్తంబై నా లా డా రా అనే అక్షరాలు అంతంగా ఉన్న వాటికి చుగాగమం బహుళంగా వస్తుంది. కాబట్టి పడు అనేటువంటి ధాతువుకు చుగాగమం వచ్చినప్పుడు పడు ప్లస్ చు కాగా ఈ సూత్రం ప్రకారం డాకు అలగు రేపం అవుతుంది. అలగు రేపము అంటే శకట రేపము ఆదేశంగా చేరి డా స్థానంలో రా వచ్చి ఉత్తం అలాగే నిలిచి ఉండి చు పరుచు అనేటువంటి రూపం మనకు నిలుస్తుంది. పడునకు చుక్కును డాకు అలగు రేపంబును అగు. పడు అనేటువంటి ధాతువుకు చుక్కు చేరింది. చుక్కు ఇది ఆచ్చికము అసంయుక్తము డకారాంతం కాబట్టి చుక్ ప్రత్యయం చేరింది. ఈ చుగాగం వచ్చింది కాబట్టి పడు ధాతువులోని డకారం స్థానంలో ఈ సూత్రం ప్రకారం అలగు రేప చేరి పరుచు పరుచు అనేటువంటి రూపం మనకు ఏర్పడింది. శబ్ద పల్లవంబగు పడునకు ఇంచుక్కు విభాషణగు అగుచో డాకు లఘు రేపంబగు. శబ్ద పల్లవంబగు పడునకు శబ్ద పల్లవంలో ఉండేటువంటి పడు అనేటువంటి ధాతువుకు ఇంచుక్కు విభాషణగు ఇంచుక్కు అనేటువంటి విభాషగా చేరుతుంది. అగుచో డాకు లఘురేపంబగు ఇంచుక్కు చేరినప్పుడు డా స్థానంలో లఘురేపం చేరుతుంది. లఘురేప అంటే రకారం చేరుతుంది. అసలు శబ్ద పల్లవం అంటే ఏంటి? శబ్ద పల్లవము అంటే రెండు ధాతువులు కలిసినప్పుడు వాటి యొక్క సహజార్థం మరుగునబడిపోయి ఆ రెండూ కలిసి కొత్త అర్థాన్ని ఇచ్చినట్టయితే దాన్ని శబ్ద పల్లవము అంటాం. ఉదాహరణకి మేలు అనేది ఒక ధాతువు, కొను అనేటువంటిది ఇంకొక ధాతువు. మేలు అంటే మేలు చేయడం, కొను అంటే తీసుకోవడం అనేటువంటి అర్థం. ఈ రెండు ధాతువులకు ఉండేటువంటి సహజార్థం మేలు కొను అనేటువంటి సహజార్థం మరుగునబడిపోయి ఇవి రెండు కలిసినప్పుడు మేలు కొను అనేటువంటిది ఏర్పడి మేలుకోవడం అంటే నిద్ర నుండి లేవడం అనే కొత్త అర్థాన్ని ఇస్తుంది. అంటే ధాతువుల యొక్క సహజార్థాన్ని కోల్పోయి అవి కలిసినప్పుడు కొత్త అర్థం వస్తే దాన్ని శబ్ద పల్లవము అంటాము. అలాంటి శబ్ద పల్లవంలో ఉండేటువంటి పడు ధాతువునకు వెలు పడు వెలువడు ఇది ఒక శబ్ద పల్లవం. చొప్పు పడు చొప్పు పడు చొప్పడు అనేటువంటిది ఇది ఒక శబ్ద పల్లవం. ఇవి శబ్ద పల్లవాలు. ఈ శబ్ద పల్లవాల్లో ఉండేటువంటి పడునకు వెలు ప్లస్ పడు వెలువడు అయింది. ఈ వెలువడు చొప్పడులో ఉండేటువంటి పడు అనేటువంటి ధాతువుకు ఇంచుక్కు విభాషగా చేరుతుంది. ఇంచుక్కు విభాషగా చేరుతుంది అంటే వెలువడు అనే దానికి ఇంచుక్కు చేరుతుంది, చొప్పడు అనే దానికి ఇంచుక్కు చేరుతుంది, విభాషగా చేరుతుంది. చేరినప్పుడు డాకు లఘురేపంబగు. అలా ఇంచుక్కు పరమైనప్పుడు దీంట్లో ఉండే డకారానికి లఘురేప వస్తుంది. లఘురేప వచ్చి వెలువడులో వెలువడ్ ప్లస్ వు ప్లస్ ఇంచు కదా, ఇక్కడ డా స్థానంలో లఘురేప వచ్చి వెలు వర్ ప్లస్ వు ప్లస్ ఇంచు ఏమవుతుంది? వెలువరించు అనేటువంటి రూపం మనకి ఏర్పడుతుంది. వెలువరించు అనే రూపం ఏర్పడుతుంది.
అలాగే చొప్పడు ఇంచులో చొ ప డాస్థానంలో లఘురేఖ వచ్చి చొప్పరించు అనేటువంటి రూపం మనకి ఏర్పడుతుంది. శబ్ద పల్లవంబగు పడనకు ఇంచుక్కు విభాషణకు శబ్ద పల్లవం వెలువడు చొప్పడు అనేటువంటి శబ్ద పల్లవాలు వాటికి ఇంచుక్కు పరమైనప్పుడు ఇంచుక్కు పరమైనప్పుడు డాకు లఘురేపం చేరుతుంది. డాస్థానంలో లఘురేప చేరి వెలువరించు అలాగే చొప్పడు చొప్పరించు రూపాలు ఏర్పడ్డాయి. ఈ ఇంచుక్కు విభాష అన్నాడు. ఇంచుక్కు చేరితే ఈ రూపాలు, ఇంచుక్కు చేరని పక్షంలో వెలువడు అనేటువంటి ధాతువు అలాగే ఉండగా ఇంతకు ముందటి సూత్రంలో పడు ధాతువునకు చుక్పరంబగునప్పుడు అలగు రేపంబగు అనేటువంటి సూత్రం ప్రకారం దీనికి చుక్పరమైంది. ఎక్కడ ఎందుకు చుక్పరమైంది? ఇది మళ్ళీ మనకు 73వ సూత్రం ప్రకారము ఆర్చికంబు అసంయుక్తము డకారాంతం కాబట్టి దీనికి చుక్పరమైంది. చుక్పరమైనప్పుడు ఇంతకు ముందు 82వ సూత్రం ప్రకారం పడు ధాతువుకు చుక్పరమైనప్పుడు అలగురేపం డాకు అలగురేపం చేరి డా స్థానంలో అలగురేపం చేరుతుంది. వెలు వా డు ప్లస్ వు ప్లస్ చు కదా, ఇక్కడ డా స్థానంలో అలగురేపం చేరి వెలు వా రు ప్లస్ వు ప్లస్ చు వెలువరుచు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. వెలువరుచు అనే రూపం ఏర్పడుతుంది. అలాగే చొప్పాడు అనేటువంటి దాంట్లో చొప్పాడు ఇంతకు సూత్రం ప్రకారం సుగాగం వచ్చినప్పుడు దాస్థానంలో అలగురేపం చేరి చొప్పరుచు అనే రూపమే మనకు నిలిచి ఉంటుంది. శబ్ద పల్లవంబగు పడునకు ఇంచుక్కు విభాషణకు అగుచో డాకు లఘురేపంబగు. రెండు ధాతువులు కలిసినప్పుడు ధాతువుల యొక్క సహజార్థం మరుగునబడిపోయి అవి రెండు కలిసి కొత్త అర్థాన్ని ఇచ్చినట్టయితే దాన్ని శబ్ద పల్లవం అంటున్నాము. ఆ శబ్ద పల్లవంలో మేలు ప్లస్ కొను రెండు వేరు వేరు ధాతువులు రెండు కలిసి మేలుకొని అనే కొత్త అర్థాన్ని ఇస్తున్నాయి కాబట్టి ఇలాంటివి శబ్ద పల్లవాలు. వెలు పడు చొప్పు పడు మొదలైనవి శబ్ద పల్లవాలు. ఈ శబ్ద పల్లవాల్లో ఉండేటువంటి పడు ధాతువుకు ఇంచుక్కు విభాషగా చేరుతుంది. అంటే ఇంచుక్కు చేరినప్పుడు డాకు లఘురేపం అవుతుంది. ఇంచుక్కు చేరినప్పుడు డా స్థానంలో లఘురేపం వస్తుంది. వెలువడు ప్లస్ ఇంచు ఇంచుక్కు చేరింది కాబట్టి డా స్థానంలో లఘురేప వచ్చి వెలువర్ ప్లస్ ఇంచు వెలువరించు చొప్పరించు రూపాలు ఏర్పడ్డాయి. ఇంచుక్కు చేరడం విభాష అన్నాడు కాబట్టి ఇంచుక్కు చేరని పక్షంలో అసంయుక్తము ఆర్చికము డాంతం కాబట్టి 73వ సూత్రం ప్రకారం చుగాగం చేరి వెలువడు ప్లస్ చు చొప్పడు ప్లస్ చు అవుతుంది. కాగా చుగాగమం చేరినప్పుడు పడునకు చుగాగమం అయినప్పుడు డాకు అలగురేపం అవుతుంది. పడుధాతుకు చుగాగమం అయితే జుక్కు పరమైనప్పుడు డాకు అలగురేపం బగు అనే 82వ సూత్రం ప్రకారం డా స్థానంలో అలగురేప శకటరేపం చేరి ర అనేటువంటి శకటరేపం చేరి చొప్పడు ప్లస్ చొప్పరుచు అయింది. అలాగే వెలువడు ప్లస్ వెలువరుచు అనే రూపాలు మనకు ఏర్పడుతున్నాయి. 84వ సూత్రము ప్రేరణంబు మీద ఇంచుక్కు మీద ఇంచుక్కు లేదు. ప్రేరణంబు మీద ఇంచుక్కు మీద ఇంచుక్కు లేదు. సర్వంబునకు ప్రేరణంబునందు ఇంచుక్కగు అనేటువంటి సూత్రం మనకి. ఆ ప్రేరణార్థంలో చేరేటువంటి ఇంచుక్కు మీద మళ్ళీ ఇంచుక్కు చేరదు. మళ్ళీ ప్రేరణార్థంలో వచ్చేటువంటి ఇంచుక్కు చేరదు. అంటే 63వ సూత్రంలో సంస్కృతంబునందు అంగలాగ్రహ ఇంచుక్కగు అనేటువంటి స్వార్థంలో చేరే ఇంచుక్కుకు అన్నింటిపైన ఇంచుక్కు చేరుతుంది. కానీ ప్రేరణార్థంలో వచ్చేటువంటి ఇంచుక్కు మీద ఇంచుక్కు చేరదు. ప్రేరణార్థంలో వచ్చేటువంటి ఇంచుక్కు మీద ఇంచుక్కు చేరదు అంటే ప్రేరణార్థంలో వచ్చేటువంటి చు పు అనేటువంటి వర్ణాల మీద స్వార్థంలో వచ్చేటువంటి ఇంచుక్కు మీద ఇంచుక్కు చేరడానికి ఆస్కారం ఉంది అనేటువంటి మనము గ్రహించాలి. చూద్దాం. నొచ్చు అనేటువంటి ధాతువు. నొచ్చు అనేటువంటి ధాతువు. నొచ్చు అనేటువంటి ధాతువుకు చుప్పుగాగమంబులు అడంగ్వాది మాయువాదులకు అగుచో వాని కడవ్రాలు లోపించు. చుప్పుగాగమంబులు అడంగ్వాది మాయువాదులకు అగుచో వాని కడవ్రాలు లోపించు అనే 76వ సూత్రం ప్రకారము చుగాగమం వచ్చింది. కాగా నొచ్చు ప్లస్ చుగాగమం వచ్చినప్పుడు వాని కడవ్రాలు లోపించు. కడవ్రాలు అంటే చివరి అక్షరమే లోపిస్తుంది. ఇక్కడ ఒక వర్ణం కాకుండా మొత్తం అక్షరమే లోపిస్తుంది. లోపించగా నో ప్లస్ చు అవుతుంది. కాగా 77వ సూత్రం ప్రకారము చుప్పుగాగంబులు ఆదేశము ఆగమము లోపంబు అని పెక్కుతరంగుల గానం బడియడి అనేటువంటి సూత్రం ప్రకారం ఇక్కడ బిందువు ఆదేశంగా వచ్చి నొంచు అవుతుంది. బిందువు ఆదేశంగా వచ్చి నొంచు అవుతుంది. కాగా ఇప్పుడు ఈ నొంచు అనేటువంటి ధాతువు మీద ప్రేరణ ఇంచుకు చేరడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇక్కడ చు అనేటువంటి ఇంచుక్కు కాదు. ఇంచుక్కు మీద ఇంచుక్కు చేరదు. కానీ చుగాగం మీద ఇంచుక్కు చేరడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దీనికి ప్రేరణ ఇంచుక్కు చేరి సర్వంగుణకు ప్రేరణమునందు ఇంచుక్కగా అనేటువంటి సూత్రం ప్రకారము ప్రేరణ ఇంచుక్కు చేరింది. చేరగా నొంచు ప్లస్ ఇంచు అయింది. నొంచు ప్లస్ ఇంచు కాగా
ఇంచుక్కు ప్రేరణేంచుక్కు పరంబైనప్పుడు పకారంబు చకారంబున కగు అనే 87వ సూత్రం ప్రకారం ప్రేరణలో వచ్చేటువంటి ఇంచుక్కు పరమైనప్పుడు ముందర ఉండేటువంటి చకారం స్థానంలో పకారం వస్తుంది. పకారం కాగా నొంపు ప్లస్ ఇంచు, నొంపు ప్లస్ ఇంచు, నొంపించు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. చచ్చు అనేది ధాతువు. చచ్చు అనేటువంటి ధాతువుకు చుక్కుపుగాగమంబులు అడంగువాది మాయవాదులకు అగుచో వాని కడవ్రాలు లోపించును అనేటువంటి సూత్రం ప్రకారం పుగాగమం వచ్చి కడవ్రాలు లోపించి అంటే చివరక్షరం లోపించి చా ప్లస్ పు అయి అనంతరం 77వ సూత్రం ప్రకారం ఆగమ ఆదేశ లోపంబులు పెక్కు తరంగుల గానంబడేది కాబట్టి ఇక్కడ బిందువు ఆదేశంగా వచ్చి చంపు అనే రూపం ఏర్పడింది. కాగా చంపు అనేటువంటి ఈ రూపానికి సర్వంబునకు ప్రేరణంబున దించుక్కగు అనేటువంటి సూత్రం ప్రకారం మళ్ళీ ప్రేరణేంచుక్కు చేరి పిమ్మట సంధి జరిగి చంపించు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. చంపించు అనే రూపం ఏర్పడుతుంది. ప్రేరణంబు మీద ఇంచుక్కు మీద ఇంచుక్కు లేదు. ప్రేరణ సర్వంబునకు ప్రేరణార్థంబునం దించుక్కగు అనేటువంటి సూత్రం ప్రకారం చేరిన ఇంచుక్కు మీద తిరిగి మళ్ళీ రెండవసారి ఇంచుక్కు చేరదు అని చెప్తున్నాడు. రెండవసారి ఇంచుక్కు చేరదు అని చెప్తున్నాడు. చేరదు, ఇంచుక్కు మీద ఇంచుక్కు చేరదు అన్నాడంటే స్వార్థంలో సంస్కృతమును అంగలాదులకు ఇంచుక్కగు అనేటువంటి సూత్రం ప్రకారం స్వార్థంలో చేరిన ఇంచుక్కు చుగాగమము పుగాగమముల మీద ఇంచుక్కు చేరడానికి ఆస్కారం ఉంది. ప్రేరణార్థంలో ఇంచుక్కు చేరడానికి అవకాశం ఉంది అనేది మనం గ్రహించాలి. నొచ్చు అనేటువంటి ధాతువుకు నొచ్చు చచ్చు ఈ రెండు ధాతువులకు చుక్కుపుగాగమంబులు అడంగువాది మాయవాదులకు అగుచోవాని కడవ్రాలు లోపించి సూత్రం ప్రకారం చుగాగమం పుగాగమం వచ్చి కడవ్రాలు లోపించి నో ప్లస్ చు చా ప్లస్ చుప్పు అయింది. అనంతరం 77వ సూత్రం ప్రకారం బిందువు ఆదేశంగా వచ్చి నొంచు చంపు అయింది. ఇవి చుప్పుగాగమంబులు కాబట్టి వీటిపైన ప్రేరణేంచుకు చేరడానికి ఆస్కారం ఉండి నొంచు ప్లస్ ఇంచు చంపు ప్లస్ ఇంచు అయింది. అనంతరం చంపు ప్లస్ ఇంచు చంపించు కాగా నొంచు ప్లస్ ఇంచులో ఇంచుక్కు పరంబగునప్పుడు ప్రేరణేంచుక్కు పరంబగునప్పుడు పకారంబు చకారంబునకు సూత్రం ప్రకారం చాస్థానంలో పకారం వచ్చి నొంపు ప్లస్ ఇంచు నొంపించు చంపించు రూపాలు ఏర్పడ్డాయి. నొంచు నొంపించు చంపు చంపించు అనేటువంటి రూపాలు ఈ సూత్రం ద్వారా మనకు ఏర్పడుతున్నాయి. ప్రేరణంబు మీద ఇంచుక్కు లేదు అని ఎందుకు చెప్తున్నాడంటే వండు అనేటువంటి ధాతువుకు ఇంచుక్కు చేరినప్పుడు వండు అనేటువంటి ధాతువుకు సర్వమునకు ప్రేరణార్థం ఇంచుక్కు సూత్రం ప్రకారం ఇంచుక్కు చేరినప్పుడు వంటించు అవుతుంది. వంటించు కాగా దీనికి మళ్ళీ ప్రేరణార్థంలో ఇంచుక్కు చేరినప్పుడు ప్రేరణేంచుక్కు పరంపకున్నప్పుడు పకారంపు చకారంపునకు సూత్రం ప్రకారము వండింపు ప్లస్ ఇంచు అవుతుంది. అయి వండింపించు అవుతుంది. కానీ ఇది సాధురూపం కాదు. వండింపించు అనేటువంటి రూపం వ్యవహారంలో లేదు. ఇలాంటి రూపాలను నిషేధించడం కోసం ప్రేరణేంచుక్కు మీద మళ్ళీ ఇంచుక్కు రాదు అని ఈ సూత్రం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఇలాంటి రూపాలు ఉండవు. అంటే ఈ ప్రేరణేంచుక్కు మీద ఇంచుక్కు రాదు అంటే చుగాగమం మీద పుగాగమం మీద ఇంచుక్కు రావడానికి ఆస్కారం ఉంది అనేది గ్రహించాలి. 5వ సూత్రము ఇత్వంబు గాని ఎత్తంబు గాని కూడుచో అనవాద్యమైన ఉత్వంబునకు ఇత్వంబగు. ఇది మనకు చాలా సార్లు ఆవృతమైనటువంటి సూత్రం. ఇత్వము గాని ఎత్వము గాని కూడుచో ఈ గాని ఏ గాని కలిసినప్పుడు అనవాద్యం పైన ఉత్వానికి అనవాద్యము ఆద్యం అంటే మొదటిది అనవాద్యం అంటే మొదటగా లేనటువంటి ఉత్వానికి ఇత్వం చేరుతుంది. చూద్దాం. నిగుడు అనేటువంటి ధాతువు నిగుడు అనేది ధాతువు నిగుడు అనేటువంటి ఈ ధాతువుకు సమానాశ్రయంబుల పూర్వకాలమునందు దిగాగమంబగు సూత్రం ప్రకారము త్వార్థంబునందు దిగాగమం చేరుతుంది కదా. అంటే ఒకే కర్త రెండు క్రియలను చేసినప్పుడు అంటే రెండు క్రియలు ఒకే కర్తను ఆశ్రయించుకుని ఉన్నప్పుడు మొదటి క్రియకు ఇగాగమం చేరుతుంది. కావున సమానాశ్రయంబులందు పూర్వకాలమునందు దిగాగమం బహు సూత్రం ప్రకారం ఈ చేరి నిగుడు ప్లస్ ఈ అవుతుంది. నిగుడు ప్లస్ ఈ నిగుడి అయింది. నిగుడి కాగా ఈ సూత్రం ప్రకారము ఇత్వంబు గాని ఎత్వంబు గాని కూడుచో అనవాద్యం పైన ఉత్వంబునకి ఇత్వంబు అన్నాడు. ని అనేది ఆద్యము, గు అనేటువంటి అనవాద్యం అంటే మొదట లేనటువంటిది. గు అనేటువంటి మొదట లేనటువంటి ఈ అక్షరము ఇత్వంతో కూడుకొని ఉంది. డి అనేటువంటి ఇత్వంతో కూడుకొని ఉంది కాబట్టి గులో ఉండేటువంటి ఉత్వము ని గు ప్లస్ ఉ ప్లస్ డు ప్లస్ ఈ కదా. ఇది ఈ గులో ఉండేటువంటి ఉత్వము ఇత్వంగా మారి నిగ్ ప్లస్ ఈ ప్లస్ డి నిగిడి అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. నిగిడి అనే రూపం ఏర్పడుతుంది. అలాగే నిగుడు అనేటువంటి ధాతువుకు లిట్టు పరమైంది. లిట్టులో డుంగు పరమైంది.
భూతంబున అందు లిట్టు, భూతంబున లిట్టు కదా, లిట్టులో డొంగు పరమైంది. డొంగు పరమైనప్పుడు లిడ్లాట్ల డొంగునకు ఎనును వర్ణకంబగు సూత్రం ప్రకారం 16వ సూత్రం ప్రకారం లిడ్లాట్ల డొంగునకు ఎనును వర్ణకంబగు కాబట్టి నిగుడు ప్లస్ ఎను సంధి జరిగి నిగుడేను అవుతుంది. నిగుడేను కాగా ఇక్కడ నిగు ప్లస్ వు ప్లస్ డేను అయింది. ఇక్కడ కూడా అనవాద్యం పైన, ఇక్కడ గకారం అనవాద్యం, ఇది ఎత్వంతో కూడుకొని ఉంది. గకారం అనవాద్యం, ఇది ఎత్వంతో కూడుకొని ఉంది కాబట్టి ఇత్వంబు గాని కూడితో అనవాద్యం పైన ఉత్వానికి ఈ ఉత్వానికి ఇత్వం చేరి నిగ్ ప్లస్ ఈ ప్లస్ డేను నిగిడేను అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. నిగిడేను అనే రూపం ఏర్పడుతుంది. అలాగే మొగిడేను, మొగుడు అనేటువంటి దాని నుండి మొగిడి, మొగిడేను అనేటువంటి రూపాలు మనకు సాధించబడుతున్నాయి. మొగిడి, మొగిడేను అనే రూపాలు సాధించబడుతున్నాయి. ఇలాంటి రూపాలు ఏర్పడిన పిమ్మట నిగిడేను అలాగే మొగిడేను అనేటువంటి ఈ రూపాలు ఏర్పడిన పిమ్మట మనకు మళ్ళీ సంధిలోని 20వ సూత్రం ప్రకారము అవసానంబున ఉండేటువంటి ధృతానికేని ధృత స్వరంబునకేని లోపంబు బహుళంబు గానగు అనేటువంటి సూత్రం ప్రకారం అవసానంబున చివరగా ఉండేటువంటి ధృతం కాని ధృతంలో ఉండేటువంటి స్వరం కాని లోపించడం బహుళంగా జరుగుతుంది కాబట్టి ఈ ధృతం లోపించి మొగిడే అనే రూపమే నిలిచి ఉంటుంది. అలాగే నిగిడే అనేటువంటి రూపమే మనకు నిలిచి ఉంటుంది. ఇంకొకటి చూడండి, మునుగు అనేది ధాతువు. మునుగు అనేటువంటి ధాతువుకు సమానాశ్రయంలో పూర్వకాలం ఉన్నదిగా ఒక సూత్రం ప్రకారం ఈ చేరి మునుగి అయింది. ఈ సూత్రం ప్రకారం అనవాద్యంపై ఇత్వంతో కూడుకుంది కాబట్టి ఇత్వం చేరి మునిగి అనే రూపం ఏర్పడింది. అలాగే దీనికి మునుగు అనేటువంటి ధాతువుకు డొంగు పరమైనప్పుడు డొంగు స్థానంలో మునుగు ప్లస్ లిడ్లాట్ల డొంగునకు ఎనును వర్ణకంబవు కాబట్టి ఎను చేరి ఈ సూత్రం ప్రకారము ఉత్వం ఎత్వంతో కూడుకుంది కాబట్టి ఇత్వంగా మారి మునిగేను అనే రూపం ఏర్పడింది. ఏర్పడగా సంధి సూత్రంలోని 20వ సూత్రం ప్రకారం అవసానంబునందు, అవసానం అంటే చివరగా, అవసానంబునందు ఉన్నటువంటి ధృతానికేని ధృత స్వరానికేని లోపంబు బహుళంబగు సూత్రం ప్రకారం ధృతం మొత్తం లోపించి మునిగే అనే రూపమే మనకు నిలిచి ఉంటుంది. మూగ్నిత్తులు ముత్తునావడు 86వ సూత్రము. మూగ్నిత్తులు ముత్తునావడు. మూగ్నిత్తులు అంటే ముంగ్ ప్లస్ జిత్తులు, ముంగు ప్లస్ జిత్తు. ఈ ముంగు ప్లస్ జిత్తు కలిపి మూంగిత్తులు ముత్తునావడు. ఈ రెండింటిని కలిపి ముత్తు అంటున్నాడు. ఎందుకు? ముంగంటే ఏంటి? లూన్ మధ్యమ ఉరులకు ముడుంగులకు అనేటువంటి సూత్రం ప్రకారము లూన్ మధ్యమ ఊ స్థానంలో ము, రూ స్థానంలో డుంగు చేరింది. లూన్ మధ్యమ ఉరులకు ముడుంగులని సూత్రం ప్రకారం ఊకు మధ్యమ పురుషలో ఉండేటువంటి ఏకవచన ఊకు ము, బహువచన రూకు డొంగు చేరింది. ఈ ముడుంగులు ముంగు నాబడైనటువంటి సూత్రం ప్రకారం మూడొంగు మధ్యమ పురుషలో వచ్చేటువంటి ముడుంగులను ముంగు అన్నారు. మధ్యమ పురుషలో ఉండేటువంటి ముడుంగులను ముంగు అన్నారు. అలాంటి ముంగు ప్లస్ జిత్తులు వ్యతిరేకంబున లయ్యగు, కలై, పడుయ్, అలాగే రుయ్, మీ మొదలైనటువంటి జ్ఞిత్తులు. ఈ జ్ఞిత్తులు మొత్తము కూడా అంటే జ్ఞకారం అంతంగా ఉండేటువంటి ఈ జ్ఞిత్తులు, ఈ మొత్తము జ్ఞిత్తులు మధ్యమ పురుషలో వచ్చేటువంటి ముడుంగులు. ఈ ముడుంగులు జ్ఞిత్తులు మొత్తం కలిపి మళ్ళా కొత్త ప్రత్యాహారం ఏమిచ్చాడు? ముత్తు అని ఇచ్చాడు. అంటే ముత్తు అంటే ముంగులు జ్ఞిత్తులు మొత్తం కలిపి ముత్తు అని పిలవడం జరుగుతుంది. ఎందుకు? అనంతర సూత్రాల్లో ఇది ఎక్కువగా ఆవృతం అవుతుంది కాబట్టి ముత్తు అనేటువంటి ప్రత్యాహారాన్ని మనకి ఇక్కడ విధించడం జరిగింది. ముత్తు అంటే ఏమర్థం చేసుకోవాలి? మధ్యమ పురుషలో ఉరుల స్థానంలో లూట్ మధ్యమ పురుషలో ఉరుల స్థానంలో వచ్చేటువంటి ముడుంగులు, ఊ రూ స్థానంలో వచ్చేటువంటి ముడుంగులు కలిపి మనకు ముంగు అనేటువంటి ప్రత్యాహారం గతంలోనే ఉంది. ఈ ముంగు అనేటువంటి ముడుంగులు అలాగే జ్ఞిత్తులు లై, కలై, పడుయ్, రుయ్, మీ మొదలైనటువంటి అనేక రకాల జ్ఞిత్తులు. ఈ జ్ఞిత్తులు ముడుంగులు మొత్తము కలిపి కొత్త ప్రత్యాహారంగా మనకు ముత్తు అనేటువంటి కొత్త ప్రత్యాహారాన్ని విధించడం జరిగింది. ఇక నుండి ముత్తు అంటే మనం ఏమర్థం చేసుకోవాలి? మధ్యమ పురుషలో వచ్చేటువంటి ముడుంగులు అలాగే అన్ని రకాల జ్ఞిత్తులను మనము ముత్తు అని అర్థం చేసుకోవాలి. ప్రత్యాహారం అంటే మళ్ళీ ఒకసారి, ప్రత్యాహారం అంటే మొదటి అక్షరము చివరి అక్షరాన్ని
కలిపి ఒక పదంగా ఏర్పాటు చేసినప్పుడు మధ్యలోనివన్నీ అని అర్థం. ముంగు ప్లస్ జిత్తు, ముత్తు అంటే ముంగు జిత్తు అని అర్థం. ముంగు అంటే మళ్ళీ డుంగు అని అర్థం. జిత్తు అంటే అన్ని రకాల గిత్తులు అని అర్థం. ఈ లెక్కన ముంగు ప్లస్ జిత్తు ముత్తు కాబట్టి ముత్తు అంటే ముడుంగులు, అన్ని రకాల గిత్తులు అనేటువంటిది ప్రత్యాహారం యొక్క అర్థంగా మనము గ్రహించాలి. ప్రేరణ ఇంచుక్కు పరంబగునప్పుడు పకారంబు చకారంబున కగు. ప్రేరణ ఇంచుక్కు ఎక్కడొస్తుంది? సర్వంబునకు ప్రేరణార్థంబునందు ఇంచుక్కగు అనేటువంటి 70వ సూత్రంలో అన్నింటికి ప్రేరణార్థంలో ఇంచుక్కు చేరుతుంది. అలాంటి ఇంచుక్కు పరమైనప్పుడు అంతకు ముందే ఉండేటువంటి ధాతువులో లేదా ముందుగా పూర్వపదంలో ఉండేటువంటి చకారాని స్థానంలో పకారము చేరుతుంది. ఉదాహరణకి వచ్ అనేటువంటి ధాతువు, వచ్ అనేటువంటి ధాతువు, వచ్ అనేటువంటి ధాతువుకు 63వ సూత్రం ప్రకారం సంస్కృతంబున అంగలాదులకు ఇంచుక్కగు కాబట్టి స్వార్థమున ఇంచుక్కు చేరి వచ్ ప్లస్ ఇంచుక్కు చేరి వచించు అయింది. వచించు కాగా ఈ వచించు అనేటువంటి రూపానికి, ఈ పదానికి 70వ సూత్రం ప్రకారం సర్వాత్మకు ప్రేరణార్థంబునందు ఇంచుక్కగు సూత్రం ప్రకారం ఇంచుక్కు చేరింది. చేరగా ఈ సూత్రం ప్రకారం ప్రేరణేంచుక్కు పరంపగునప్పుడు పకారంబు చకారంబునకగు. ఇది ప్రేరణేంచుక్కు కాబట్టి ముందుండేటువంటి చకారం స్థానంలో పకారం చేరి వచించు స్థానంలో వచింపు చేరుతుంది. పకారం చకారం స్థానంలో పకారం చేరి ఉత్తం అలాగే నిలిచి ఉంటుంది కాబట్టి వచింపు ప్లస్ ఇంచు, వచింపించు అనేటువంటి రూపాలు మనకు ఏర్పడుతుంది. వచింపు ప్లస్ ఇంచు, వచింపించు అనేటువంటి రూపాలు ఏర్పడతాయి. అలాగే పచ్ అనేది ధాతువు, దీనికి సంస్కృతమున అంగలాదులకు ఇంచుకగు సూత్రం ప్రకారం పచ్ ప్లస్ ఇంచు పచ్చించు అయింది. దీనికి 70వ సూత్రం ప్రకారం సర్వంబునకు ప్రేరణార్థంబునందు ఇంచుకగు సూత్రం ప్రకారం మళ్ళీ ఇంచుకు చేరింది. ఇదేమో స్వార్థంలో చేరిన ఇంచుక్కు, ఇది ప్రేరణార్థంలో చేరిన ఇంచుక్కు. ప్రేరణార్థంలో ఇంచుక్కు పరంపగునప్పుడు ముందుండేటువంటి చకారానికి పకారం పగనే ఈ సూత్రం ప్రకారం చకారం స్థానంలో పకారం వచ్చి పచింపించు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అట్లాగే పిలుచు అనేది ధాతువు, పిలుచు అనేటువంటి ధాతువుకు 70వ సూత్రం ప్రకారము సర్వంబునకు ప్రేరణార్థంబునందు ఇంచుక్కగు సూత్రం ప్రకారము ఇంచుక్కు చేరి ఈ సూత్రం ప్రకారం ప్రేరణ ఇంచుక్కు పరంపగునప్పుడు చకారంబునకు పకారంబగు, పకారంబు చకారంబునకగు అంటే ఈ చకారం స్థానంలో పకారం వచ్చి పిలుపు ప్లస్ ఇంచు పిలిపించు రూపం ఏర్పడుతుంది. అలాగే వలపు ప్లస్ ఇంచు, ఇక్కడ కూడా వలచ్చు ప్లస్ ఇంచు చకారం స్థానంలో పకారం వచ్చి వలపు ప్లస్ ఇంచు వలపించు అనేటువంటి రూపం మనకు ఏర్పడుతుంది. అలాగే మెచ్చు అనేటువంటి ధాతువు, మెచ్చు అనేటువంటి ధాతువుకు ఇంచుక్కు పరమైనప్పుడు, మెచ్చు అనేటువంటి ధాతువుకు ఇంచుక్కు పరమైనప్పుడు ఈ సూత్రం ప్రకారము ప్రేరణేంచుక్కు పరమైనప్పుడు చకారం స్థానంలో పకారం వచ్చి ఇక్కడ ద్విత్వ చకారం ఉంది కాబట్టి ద్విత్వ పకారం కూడా వచ్చి మెప్పు ప్లస్ ఇంచు అవుతుంది. మెప్పు ప్లస్ ఇంచు మెప్పించు అవుతుంది. అలాగే పకారం రాణి రూపం కూడా ఉండి మెచ్చు ప్లస్ ఇంచు మెచ్చించు అనేటువంటి రూపం కూడా మనకు కనిపిస్తుంది. మెచ్చించు అనేటువంటి రూపం కనిపిస్తుంది. ఇక్కడ 2 రూపాలు వచ్చాయి, మనకు వచ్చిన రూపం ఉంది, రాణి రూపం ఉంది. అలాగే హెచ్చు అనేటువంటి ధాతువుకు ప్రేరణార్థంలో ఇంచుక్కు పరమైనప్పుడు ఇక్కడ పకారం రాదు, పకారాదేశం లేదు. ఎందుకు లేదు అంటే పకారం అయితే హెప్పించు కావాలి, కానీ హెప్పించు రూపం మనకు కలగదు కాబట్టి నేరుగా హెచ్చు ప్లస్ ఇంచు హెచ్చించు అనేటువంటి రూపమే మనకి ఇక్కడ నిలిచి ఉంటుంది. ప్రేరణేంచుక్కు పరంపగునప్పుడు పకారంబు చకారంబున కగు. వచ్ పచ్ ధాతువులు, వీటికి సంస్కృతంబున అంగలాదులకు ఇంచుక్కగు సూత్రం ప్రకారం ఇంచుక్కు చేరి వచ్ ప్లస్ ఇంచు వచించు, పచ్ ప్లస్ ఇంచు పచించు అయింది. అనంతరం 70వ సూత్రం ప్రకారం సర్వంబునకు ప్రేరణార్థంబునందు ఇంచుక్కగు సూత్రం ప్రకారం వచించు ప్లస్ ఇంచు పచించు ప్లస్ ఇంచు అయింది. ఈ సూత్రం ప్రకారం ప్రేరణేంచుక్కు పరంపగునప్పుడు పకారంబు చకారంబున కగు అంటే చకారం స్థానంలో పకారం వస్తుంది. వచించులో చకారం స్థానంలో పకారం వచ్చి వచింపు, అలాగే పచించులో చకారం స్థానంలో పకారం వచ్చి పచింపు అయింది. వచింపు మళ్ళీ ఇంచు, వచింపు ప్లస్ ఇంచు వచింపించు, పచింపు ప్లస్ ఇంచు పచింపించు. ఇవి సంస్కృత ధాతువులు. కాగా తెలుగు పదాలైనటువంటి పిలుచు వలచు ధాతువులకు సర్వంబునకు ప్రేరణార్థంబునందు ఇంచుక్కగు సూత్రం 70వ సూత్రం ప్రకారం ఇంచుక్కు చేరి ఇందులో ఈ సూత్రం ప్రకారం ఇందులో ఉండేటువంటి చకారం స్థానంలో పకారం వచ్చి పిలుపు ప్లస్ ఇంచు వలపు ప్లస్ ఇంచు పిలిపించు వలపించు రూపాలు ఏర్పడ్డాయి. మెచ్చు ప్లస్ ఇంచు ఈ సూత్రం ప్రకారము పకారం చకారం స్థానంలో వచ్చి దిత్తో చకారం స్థానంలో దిత్తో పకారం వచ్చి మెప్పు ప్లస్ ఇంచు మెప్పించు అయింది.
పకారము రాకుండా నేరుగా సంధి జరిగి మెచ్చించు అనే రూపం కూడా మనకు ఉంటుంది. అంటే మెచ్చు అనే ధాతువుకు విభాషగా ఉంది పకారం. అలాగే హెచ్చు అనేటువంటి ధాతువుకు అసలు పకారం రాని రూపమే మనకు. హెచ్చు అనేటువంటి ధాతువుకు పకారము రానే రాదు. ఎందుకు హెచ్చు ప్లస్ ఇంచు, పకారం వస్తే హెప్పించు ఆ రూపమే ప్రయోగంలో లేదు కాబట్టి హెచ్చు ప్లస్ ఇంచు హెచ్చించు అనే రూపమే మనకు నిలుస్తుంది అనేది గ్రహించాలి. ఇలా ప్రేరణ ఇంచుక్కు పరమైనప్పుడు, ప్రేరణార్థంలో వచ్చేటువంటి ఇంచుక్కు పరమైనప్పుడు ముందర ఉండేటువంటి మొదటి పదంలో ఉండే ఆ ఇంచుక్కు పరం కావడానికి ఆధారంగా ఉండే ధాతు స్థానంలో ఉండేటువంటి పదంలో చకారం ఉంటే అది పకారంగా మారుతుంది. కొండకొచ్చు ఎక్కడో హెచ్చు మొదలైనటువంటి చోట్ల మాత్రం. ఇంతవరకు మనము బాల వ్యాకరణము క్రియాపరిచ్ఛేదంలో 78వ సూత్రం నుండి 87వ సూత్రం వరకు విన్నాము. ఈ వివరణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.